ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కూలును గనక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. ఇక్కడ మరి 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల యొక్క భయము చేత యెరికో పట్టణము ఎలా ఉందంట, అసలు ఎవరు బయటికి రాకుండా లోపలికి వెళ్లకుండా ద్వారాన్ని గట్టిగా మూసివేసేశారు. మనం 3వ అధ్యాయంలో చూసుకున్నాం కదా, వేగుల వారు వెళ్ళి ఆల్రెడీ దాన్ని చూసి వచ్చారు. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. వేగుల వారు వచ్చారు, చూశారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి రావడంతో ఎలాగైనా వేగుల వారు వచ్చారు, ఈ పట్టణము వాళ్ళు ఎలాగైనా పట్టుకోబోతున్నారు అనే ఒక భయం వాళ్ళకి ఉంది. అందులోనూ యోర్దాను దాటారు. యోర్దాను దాటడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఏం కలిగింది, 5వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం కదా. ఈ యొక్క రాజులు, కనానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు చెదరిపోయాయి. ఇశ్రాయేలీయుల భయం చేత అసలు వారికి ధైర్యమే లేకపోయింది. అంటే యోర్దాను దాటి మన దగ్గరికి రాలేరు, వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అని ఒక ధైర్యంతో ఉన్నారు ఇశ్రాయేలీయుల రాజులందరూ, కనానీయుల రాజులందరూ కూడా. కానీ ఎప్పుడైతే యోర్దాను దాటి వాళ్ళు యెరికో మైదానానికి వచ్చేసారో వాళ్ళలో భయం వచ్చేసింది. బాబోయ్, అసలు వీళ్ళు ఎటువంటి దాటలేని పరిస్థితులను కూడా దాటుకుంటూ వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరూ ఆ పరిస్థితులను దాటలేరు. కానీ నిజంగా ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు వారితో కూడా ఉండి ఆ పరిస్థితులను దాటించుకుంటూ ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇక వాళ్ళ ముందు మనం నిలబడలేము అన్న ఒక భయం వారిలో ప్రవేశించింది. అందుకనే ఈ దినమున దేవుడు మనతో ఉన్నప్పుడు మనము దాటలేని పరిస్థితులను, మనం వెళ్ళలేని పరిస్థితుల గుండా, అటువంటివి మన ఎదురుగుండా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, దాటింప చేసినప్పుడు మన చుట్టూ ఉన్న అన్యజనులకి మనమంటే భయం కలుగుద్ది. మనం నమ్ముచున్న దేవుడు అంటే వారికి భయము కలుగుద్ది. కాబట్టి ఆ భయముతోటి ఇశ్రాయేలీయుల భయం అంట, ఇశ్రాయేలీయుల భయం వచ్చేసింది వాళ్ళకి. బాబోయ్, ఈ క్రైస్తవులు అంటే ఎంత భయపడాలి చెప్పండి లోకం. అసలు వీళ్ళ దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు అన్న భయం వారికి కలిగితే అసలు మన ముందే వాళ్ళు తలుపులేరు. అంటే మన ముందు వారు ఏమి మాట్లాడలేరు, మనల్ని ఏమీ కూడా వాళ్ళు చేయలేరు. అందుకనే ఇశ్రాయేలీయుల భయం చేత ఎవడునూ వెలుపలికి రాకుండా లోపలికి రాకుండా వెలుపలికి పోకుండా, అంటే అన్ని డోర్స్ క్లోజ్ చేసేసారు. ఇంకే మీరు లోపల వాళ్ళు కూడా బయటికి వెళ్ళొద్దు, బయటి వాళ్ళు కూడా లోపలికి రావద్దు. ఒకవేళ బయటి వాళ్ళు మారువేషంలో, వేగుల వారిలాగా మారువేషంలో మళ్ళీ లోపలికి వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పి మొత్తం వాళ్ళ ప్రాకారాలన్నీ కూడా గట్టిగా మూసేసుకున్నారంట, గట్టిగా మూసివేసుకున్నారు. నిజానికి ఆ యెరికో యొక్క పట్టణం సంగతి గురించి మనం ఆలోచన చేస్తే ఆ రోజు ప్రపంచంలో ఉన్న పట్టణాలలో అది ఒక ప్రసిద్ధి చెందిన పట్టణం అంట. ఆ కట్టడము కానీ, ఆ నిర్మాణము కానీ, వాళ్ళకున్న రాతి గోడలు కానీ, గేట్లు కానివ్వండి, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన నగరం. ఇప్పుడు మనం కొన్ని పట్టణాలు చూసుకున్నప్పుడు అసలు ఎలా కట్టారు ఇంత పెద్ద పట్టణాలు, ఇంత పెద్ద ప్రాకారాలు అని కొన్ని పట్టణాల గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. అంటే దాని యొక్క కట్టడము, విధి విధానాలు అన్నీ కూడా నిజానికి ఒక సంవత్సరానికి సరిపడా నిల్వ ఉండే ఆహారం కూడా వాళ్ళకి లోపల ఉంటుందంట. అంటే తలుపులు వేసుకున్నా కూడా ఈ వీళ్ళు బయటికి వెళ్లకుండా, శత్రువులు కొన్ని సంవత్సరాలు వాళ్ళ చుట్టూ చేరినా కూడా వాళ్ళు ఎటువంటి పకడ్బందీగా పట్టణాన్ని కట్టుకున్నారంటే 1 సంవత్సరం పాటు ఆ పట్టణం వాళ్ళు బయటికి పోయి అయ్యో మాకు బయట నుంచి కూరగాయలు రావట్లేదు, ఉప్పు పప్పు రావట్లేదు, నీళ్లు రావట్లేదు అన్న భయమే లేదు వాళ్ళకి. అంటే అన్నీ లోపలే సమకూర్చుకున్నారు. అన్నీ లోపలే సమకూర్చుకొని 1 సంవత్సరం పాటు వరకు వీళ్ళు ఎవ్వరు బయటికి వెళ్ళకుండా, లోపల బయటికి రాకుండా క్షేమముగా ఉండేటట్టుగా వాళ్ళు ఆ పట్టణాన్ని అలా కట్టుకున్నారు.
కాబట్టి ఆ ప్రాకారాలే కానీ కట్టడాలే కానీ చాలా అద్భుతమైనవి. నిజంగా కొన్ని పట్టణాలను చూడడానికి ప్రపంచ దేశంలో యాత్రికులు వెళ్తూ ఉంటారు. చూడాలంటే ఆ పట్టణాన్ని చూసి రావాలి. అటువంటి పట్టణం అన్నమాట ఎరికో పట్టణం అనేది. కానీ మరి ఆ యొక్క పట్టణము ఎందుకంటే వీళ్ళు ఆ యొక్క కనానుని స్వాధీనం చేసుకోవాలి అంటే మొట్టమొదటగా వీళ్ళకి ఎదురొచ్చిన పట్టణము ఎరికోనే. మొట్టమొదటగా ఎదురొచ్చిన పట్టణము ఎరికోనే. దాన్ని జయించి స్వాధీనం చేసుకోవచ్చు కదా. కానీ దేవుడి యొక్క చిత్తం ఏంటంటే అదంతా కూడా బహు విగ్రహారాధనకు సంబంధించిన స్థలము, శాపగ్రస్తమైన స్థలము. కాబట్టి కనానీయులు వారి పట్టణాలన్నింటినీ కూడా దేవుడు ఏం చెప్పాడు, నాశనం చేసుకుంటూ వెళ్ళిపోమన్నాడు. నాశనం చేసుకుంటూ వెళ్ళాలి. అది ఈ భూలోకంలో చూసుకుంటే అతి పెద్ద పట్టణము, అతి ప్రసిద్ధి చెందిన నగరము. అటువంటి కట్టడాన్ని ఎవ్వరూ కూడా పాడు చేయలేరు, ఏ రాజు కూడా పాడు చేయలేరు అన్న ఒక ప్రసిద్ధి అన్న ఒక పేరు దానికి ఉంది. అయితే ఇప్పుడు మరి దానిని జయించాలి, దానిని నాశనం చేయాలి అంటే ఎలా? ఇప్పుడు చూడండి, అందుకని యెహోషువతో దేవుడేం మాట్లాడుతున్నాడు, ఎరికోను దాని రాజును అందులో ఉన్న పరాక్రమ శూరులను నీ చేతికి నేను అప్పగిస్తున్నా. ఎరికోలో మంచి యుద్ధం చేసే పరాక్రమశాలులు ఉన్నారు. ఎరికో రాజు బాగా యుద్ధం చేయగలడు. ఎరికో పట్టణము ప్రసిద్ధి చెందిందే. దానికి ఎంత పేరున్నా, అది భూ సంబంధమైన పట్టణముగా దానికి ఎంత పేరున్నా, ఎంత ఖ్యాతి ఉన్నా, అది ఎంత గొప్పదైనా పర్వాలా, దాన్ని నేను నీ చేతికి అప్పగిస్తున్నాను. కాబట్టి మీరు యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ కూడా మీరు తిరగండి. ఒక రూల్ పెట్టేశాడు దేవుడు, మీరందరూ యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి బయలుదేరి పట్టణము చుట్టూ రోజుకి ఒకసారి తిరగండి. అలాగూ 6 రోజులు మీరు తిరగండి. 6 రోజులు తిరిగిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా మీకు నడుస్తారు. 7వ దినమున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదాలి. అంటే ఈ 6 రోజులు కూడా బూరలు ఊదరు, సైలెంట్గా తిరుగుతారు. ఎలాగా? మౌనంగా తిరగాలి. వీరు తిరిగినట్టు కూడా ఎవరికి తెలవదు. అంటే ఆ శబ్దం అనేది లేకుండా, అంటే ఎటువంటి శబ్దము అనేది లేకుండా, బూరలు ఊదకుండా మౌనముగా ఈ పరాక్రమము గల యోధులందరూ యాజకులతో కలిసి పట్టణము చుట్టూ 6 రోజులు ఒక్కొక్క రోజుకి ఒక్కసారి తిరుగుతారు. అయితే 7వ దినమున మాత్రం 7 సార్లు తిరగాలి. ఆ తిరిగే సమయంలో యాజకులు బూరలు బూరలను ఊదాలి. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూ ఉండాలి. ఎలాగుండాలంట? మానకుండా, ఇంకా బూరలు ఊదే సమయంలో గట్టిగా మానకుండా చేయాలి. ఊదవద్దన్నప్పుడు అసలు ఊదనే వద్దు. అంటే శబ్దం చేయకూడదన్నప్పుడు చేయకూడదు, శబ్దం చేయాలన్నప్పుడు మానకుండా చేసేయాలి. అలాగా మానకుండా మీరు ఆ ధ్వని చేస్తూ ఉన్నప్పుడు, ఆ బూరల ధ్వని వినున్నప్పుడు, ఎప్పుడైతే యాజకులు మానకుండా బూరల ధ్వని వేస్తూ ఉంటారో జనులందరూ ఆర్భాటంగా కేకలేస్తారు. ఆ కేకలకి ప్రాకారం కూలిపోద్ది. అప్పుడు మీరు ఆ ప్రాకారం దాటేసి ఎక్కేసి మీరు ఎరికో పట్టణంలోనికి వెళ్ళి దానిపైన యుద్ధాన్ని చేయండి అని. ఇదంతా కూడా ముందు దేవుడు ఒక ప్లాన్ వాళ్ళకి చెప్పేశాడు. ఏంటంట, ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా దేవుడు అక్కడ చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. నిజంగా ఎరికో గురించి చాలా పెద్ద పట్టణము, దానిని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు అనే ఒక మాట ఉంది. ఈరోజు లోకంలో కూడా వాళ్ళ ముందు మనం నిలబడలేము, వారితో మనం పెట్టుకోలేము అని చాలాసార్లు చాలామంది అనుకుంటాం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుట. చూడండి, ఇక్కడ ఎరికో చాలా పెద్ద పట్టణమే, కానీ దాన్ని కావలి కాసే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు కూడా లేరు. ఎందుకంటే అది లోక సంబంధమైంది. ఈరోజు దేవుడు మనతో ఉన్నప్పుడు, మనకి కావలి కాస్తూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి సమస్య కూడా మన జీవితంలో ఉండదు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి బాబో ఈ ఎరుకుని నేను దాటలేనేమో అని మనం అనుకుంటాం. ఏమనుకుంటాం? అది అంత పెద్ద ప్రాకారాన్ని మనం ఎలా దాటగలుగుతాం, దాన్ని ఎలా జయించగలుగుతాం? కానీ మన మనసులోకి రావాల్సిన ఆలోచన ఏంటి? దానికి దేవుడు తోడుగా. ఎందుకంటే యెహోవా దానిని కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. పైన ఎన్ని బురుజులు కట్టి, ఎంతమంది సైనికులుండి, ఎన్ని తూటాలు పెట్టుకొని, ఎంతగా దాన్ని వాళ్ళు కాపాడినా కూడా దేవుడు వారికి తోడుగా లేనప్పుడు, దేవుడు మనపక్షంగా ఉన్నప్పుడు
దానిని మనం సులువుగా జయించగలుగుతాం. అందుకనే ఈ దినమున ఈ లోకంలో వస్తున్న శ్రమలు కానీ, అడ్డంకులు కానీ, ఆటంకాలు కానీ మన జీవితంలో ఎదురైనప్పుడు ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? వాళ్ళకి తోడుగా ఉన్నాడా, మనకి తోడుగా ఉన్నాడా? దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నంత వరకు వాళ్ళు ఎన్ని చేసినా అన్ని వ్యర్థమే. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కత్తి పట్టుకొని మనం ముందుకు వచ్చి నిలబడ్డా అన్నీ వ్యర్థమే. వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు మనం దేన్నైనా కూడా జయించగలము అనే ఒక నమ్మకము, ఒక విశ్వాసము మనకు ఉండాలి. ఈ ప్రపంచంలో చూసుకుంటే భూమి మీద అతి పెద్ద పట్టణము, ఎవ్వరూ పాడు చేయలేని పట్టణం. కానీ ఎవరు లేరు అందులో? దేవుడు లేడు. దేవుని కాపుదల లేదు. దేవుని యొక్క కనుదృష్టి అక్కడ లేదు. అది ఒక శాపగ్రస్తమైంది. అది ఒక శాపగ్రస్తమైన పట్టణము. అది ఒక విసర్జించబడిన పట్టణము. దేవుని యొక్క శిక్షకు పాత్రమైన పట్టణము. కాబట్టి ఈ లోకంలో దేవుని శిక్షకు, దేవుని శాపానికి, శాపగ్రస్తమైన వాళ్ళని జయించడం ఈరోజు మనకు చాలా సులువు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళని చూసి మనం భయపడతాం. మనం ఏం చేస్తాం చెప్పండి? దావీదు అన్నట్టు ఈరోజు మనం అనుకోవాలి, సున్నతి లేని వీడు సున్నతి గల జీవము గల దేవుని ప్రజలను దూషించుటకు వాడు ఏ పాటి వాడు కదా. మనం దేవుని నిబంధనలో ఉన్నాం. సున్నతి పొందిన ప్రజలు, ఆయన రక్త నిబంధనలో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క తోడు కానీ, ఆశ్రయము కానీ, ఆయన యొక్క మన పక్షంగా యుద్ధం చేయడానికి కానీ ఆయన మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దినమున దేవుడు తోడు లేని ఆ వాళ్ళని చూసి మనం ఎందుకు భయపడాలి? వాళ్ళని చూసి, వాళ్ళు పెడుతున్న శ్రమలను చూసి, వాళ్ళు అంటున్న మాటలను చూసి మనం కృంగిపోయే పని లేదు, మనం భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే జీవము గల దేవుడు, సున్నతి పొందిన ప్రజలు, తన నిబంధన ప్రజల్లో ఉన్న వారికి ఆయన తోడుగా ఉన్నంత వరకు ఎటువంటి ఆటంకాలు మన ముందున్నా కూడా అవేవి మనల్ని ఏమీ చేయలేవు. అవేవి కూడా మనల్ని ఏమీ చేయలేవు అనే విశ్వాసాన్ని నిజంగా మరి మనము కలిగి ఉండాలి. అందుకనే అక్కడ ఎరికో దాని రాజు పరాక్రమం గల శూరులే వాళ్ళు, అయినా దానికి యెహోవా తోడుగా లేడు. యెహోవా దాన్ని కాపాడట్లేదు. కాబట్టి మీరు వెళ్ళి దానిని జయిస్తారు అని అక్కడ చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మానక ఆ కొమ్ములతో మరి వారు పట్టణం యొక్క ధ్వని చేస్తూ ఉన్నప్పుడు, మీరు ఆర్భాటముగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు పట్టణం యొక్క ప్రాకారాలన్నీ కూడా కూలిపోతాయి, అప్పుడు మీరు చక్కగా ఎక్కుతారని దేవుడు మరి అక్కడ అందరితో కూడా యెహోషువతో, ప్రజలతో చెప్పారు. అప్పుడు నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని నడవవలెను వారితో చెప్పాను. ఇప్పుడు యెహోషువ ఆ పనిని చేయిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఇప్పటివరకు చెప్పాడు, ఇప్పుడు యెహోషువ ఆ కార్యక్రమాన్ని చేయిస్తున్నాడు. కాబట్టి యాజకులు ఏం చేయాలి? ఇప్పుడు మందసాన్ని ఎత్తుకోవాలి. కాబట్టి మందసాన్ని ఎత్తుకొని మొయ్యాలి. ఇక్కడ కూడా చూడండి, అంటే దాన్ని మందసాన్ని ఎలా మొయ్యాలో ఎలా యెహోషువకు తెలిసిందా లేదా? మొన్న దావీదు గారు ఏం చేశారు? కొత్త బండి మీద మోయించారు. అవునా? కొత్త బండి మీద మోయించడం వల్ల దేవుని ఉగ్రత తెచ్చుకున్నారా లేదా? నాశనం కలిగిందా లేదా? కానీ అందుకనే ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడు? యాజకులను పిలిపించి మీరు మొయ్యండి. అది భుజాల మీదనే మొయ్యాలి. మందసాన్ని భుజాల మీద మాత్రమే మొయ్యాలి. కాబట్టి మీరు మీ భుజాల మీద దాన్ని ఎత్తుకొని మొయ్యండి. మందసానికి ముందు 7 యాజకులు ఉండాలి. పొట్టేలు కమ్మ బూరలోని 7 పట్టుకొని, 7 యాజకులు 7 బూరలు పట్టుకొని వాళ్ళ ముందు నడవాలి. కానీ బూరలు ఊదొద్దు. మొదటి 6 రోజులు కూడా బూరలు ఊదడానికి వీలు లేదు. అంతేకాని మీరు సాగి పట్టణమును చుట్టుకోవడానియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలననియు ప్రజలతో చెప్పెను. మందసానికి ముందుగా ఎవరెవరు ఉండాలి? యాజకులు ఉండాలి, యోధులు పట్టణానికి అంటే మందసానికి ముందుగా నడవాలి. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బూరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళొచ్చు, బూరలను ఊదుచూ ఉండేది. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీకు చెప్పుదినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠ ధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వని రావలదు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలదని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసమును ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాళెంలో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి. అంటే కేవలము యాజకులు మాత్రమే బూరలు ఊదాలి, ప్రజలు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు.
ఏం చెప్పండి? ఇజ్రాయిలీలందరూ నడవాలి. ఇజ్రాయిలీలందరూ పట్టణము చుట్టూ నడుచుకుంటూ రావాలి. అవునా? యోధులు నడవాలి. కానీ ఒక్క మాట మాట్లాడవద్దు. కంఠస్వరం ఎక్కడా కూడా వినబడ్డానికి వీల్లేదు. ఉండగలుగుతామా మనం? ఒక మందిరంలోనే ఒక గంట సేపు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. నోరు మూసుకొని సైలెంట్గా ఉండడం అంటే అసలు మన వల్ల కావట్లేదు. కానీ చూడండి, నిజంగా దేవుడు చెప్పినట్లు మనం చేస్తే చాలా దూరం ఉంటుంది. పట్టణం అంటే చాలా వెడల్పు ఉంటుంది. అది దగ్గర ఒక పూట పట్టొచ్చు వాళ్ళకి నడవడానికి. ఉదయాన్నే వేకువజామునే బయలుదేరితే, మరి ఏ తెల్లవారుజామునే బయలుదేరితే అది తిరిగేసరికి ఏ 12 అవుతుందో, 1 గంట అవుతుందో, 2 అవుతుందో, ఒక పూట పట్టవచ్చు. అంతసేపు మాట్లాడకుండా సైలెంట్గా దాని చుట్టూ తిరగాలంటే ఎంత నిష్టగా, కఠినంగా ఉండాలి చెప్పండి. అంటే దేవుడు చెప్పిన పద్ధతులు కొన్నిసార్లు కష్టంగానే ఉంటాయి. అవునా? మౌనవ్రతాలు పాటిస్తూ ఉంటారు. అలా మనం కూడా కొన్నిసార్లు దేవుడు చెప్పినప్పుడు మౌనవ్రతం పాటించాలి. మనం ఏం చేయాలి చెప్పండి? మాట్లాడొద్దు అంటే కంఠస్వరం వినపడొద్దు. చిన్నగా మాట్లాడిన స్వరం వినపడుతుందా లేదా బయటికి? అంటే గుసగుసలు కూడా అవి దేవుడికి వినపడడానికి వీలు లేదు. అలాగా అందుకని యెహోషువ ఖచ్చితంగా ఆజ్ఞించాడంట, నేను చెప్పేదాకా మీరొక్కరు కూడా మాట్లాడొద్దు. నోర్లు మూసుకొని, ఒకవేళ బిగించుకొని మాటలు బయటకు వస్తున్నా, ఏదైనా చెప్పాలనిపిస్తున్నా బిగించుకొని ఎప్పుడు ఇంటికి వచ్చాక చెప్పాలి. ఆ తిరగడం అయిపోయాక ఇంటికి వచ్చాక అప్పుడు చెప్పుకోవాల్సిందే తప్ప ఇక్కడ కూర్చున్నంతసేపు మనకి ఫోన్లు వస్తూ ఉంటాయి, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఆ పక్కన వాళ్ళతో ఈ పక్కన వాళ్ళతో నిన్నటిదో మొన్నటిదో ఏదో ఒక మాట మాట్లాడకుండా మనం ఉండలేకపోతా ఉన్నాం. కానీ చూడండి, మన జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలంటే, అసలు అసాధ్యమైనవి మన జీవితంలో జరగాలంటే ప్రతి విషయంలో దేవుని ఆజ్ఞకి మనం లోపడాలి. దేవుని ఆజ్ఞకి లోపడాల. నువ్వు మాట్లాడొద్దంటే మౌనం ఉండాల్సిందే. అసలు మనం మాట్లాడుతూ దేవుడి కార్యాలు జరగట్లేదంటే ఎలా జరుగుతాయి చెప్పండి? ఆ రోజు వాళ్ళు ఎలా ఉండగలిగారు? అసలు నిజంగా ఆ దినం అన్ని వేల మంది ఇజ్రాయేలు ప్రజలు ఎలా ఉండగలిగారు? లోబడ్డారు. వాళ్ళందరూ కూడా లోబడ్డారు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉంటారు, నాకు ఆ నొప్పి అంటారు, కాళ్ళు నొస్తున్నాయి అంట, ఏదో ఒకటి అని ఉండవచ్చు కదా. కానీ వాళ్ళు మంచినీళ్ళు అంటారు, ఏదో ఒకటి మరి. కానీ చూడండి, ఒక పద్ధతిని వాళ్ళు పాటించాలి అంటే అంత నిష్టగా, అంత ఏముండంటే ఒక నిష్ట కలిగి, ప్రతిష్ట కలిగి దేవుని కొరకు ఆ పద్ధతిని మరి మనము చేసేవారిగా మనం ఉండాలి. అందుకనే యెహోషువ ఆ దినమున వారందరితో కూడా ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చారు. మొదటి రోజు తిరిగి వచ్చి ఏం చేశారు? తిరిగి వచ్చిన తర్వాత పాళెంలోకి వచ్చి రాత్రి వచ్చి పాళెంలో వాళ్ళు పడుకున్నారు. మళ్ళీ తెల్లవారు ఉదయం లేవగానే యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తుకొని వాళ్ళు మోశారు. 7 యాజకులు పొట్టేలు కొమ్మ బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమును ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లు 2వ దినము కూడా వాళ్ళు ఇంకోసారి పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరలా వచ్చిరి. అందుకే ఏమైనా చెప్పాల్సినవి ఉంటే అన్నీ ఇంటి దగ్గరే చెప్పేసి తర్వాత బయలుదేరాలి. మర్చిపోయాం, మళ్ళీ ఆ సంగతి చెప్పాలి, ఈ సంగతి చెప్పాలి అనుకునే పని లేదు. చూడండి, ఈరోజు మనం ఏమంటారు, శిల్వయాత్ర చేసేటప్పుడు, గ్యారెల్స్కి వెళ్ళేటప్పుడు ఎన్ని పాటలు పాడడం మానేసి ముచ్చట్లు పెట్టుకోవడం మొదలు పెడతా ఉంటారు. ముందు పాటలు పాడేవాళ్ళు 4 పాడుతుంటారు, ఇక వెనకోళ్ళు ముచ్చట్లే. ఎన్నిసార్లు అమ్మ మాట్లాడకండి, పాటలు పాడు. ఇప్పుడు 4 ఊర్లో చూసే వాళ్ళకి ఒక క్రమము అనేది ఎలా తెలుస్తుంది చెప్పండి? దేవుని మందిరంలో వాళ్ళు ఇంత క్రమంగా ఉంటారా? అసలు ఎంత చక్కగా వీళ్ళు పాటలు పాడుకుంటూ అందరూ ఒకే పద్ధతిగా మనం వెళుతూ ఉంటే ఒక క్రమాన్ని లోకం చూడగలగాల. దేవుని ప్రజలు ఒక క్రమశిక్షణతో ఉంటారు, క్రమముతో ఉంటారు. ఎవరికి తోచిన చోట వాళ్ళు ఆగుతూ, ఎవరికి దోచిన చోట వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక క్రమము లేకుండా మనం వెళుతూ వస్తూ ఉంటే దేవుని యొక్క ప్రజలకి క్రమశిక్షణ లేదు, ఇలా ఇష్టానుసారంగా ఉంటున్నారు అనేటట్లుగా ఉంటూ ఉంది. నిజంగా మరి ఆ దినమున వాళ్ళు అటువంటి క్రమాన్ని పాటించారు. అందుకనే అంత పెద్ద అద్భుతం ఊరికే జరగలేదు, అంత పెద్ద అద్భుతం ఊరికే జరగల. ఈరోజు ఎరికో గోడలు కూలే. ఈరోజు మన జీవితంలో ఎందుకు ఆటంకాలు పోవట్లేదు? మరి అటువంటి క్రమాన్ని మనం పాటిస్తున్నామా? అటువంటి క్రమశిక్షణని మనం పాటిస్తున్నామా? ఈ దినమున తిరిగి 2వ రోజు కూడా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఊదేసి వచ్చి 2వ దినమును కూడా పాలెంలో వాళ్ళు వచ్చి పడుకున్నారు. 6 దినములు వాళ్ళు అలాగే చేశారు. ఏం చేశారు చెప్పండి? 6 దినములు వాళ్ళు అలాగే
అక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. బాబాయ్ వీళ్ళ భయంతోటి తలుపులు అయితే వేసేసారు, లోపలికి ఎవరు రావడానికి లేదు, బయట వాళ్ళు ఎవరు, లోపల వాళ్ళు ఎవరు బయటికి రావడానికి వీల్లేదు. పని అని పెళ్ళిళ్ళని అడిపోతాం, ఆ ఊరికి వెళ్తాం, ఎవరు ఎక్కడికి పోయేది లేదు. బయట ఆడ ఇజ్రాయేలీలు పోగై ఉన్నారు, తలుపు తెరిస్తే ఎక్కడ లోపలికి ప్రవేశిస్తారో అన్న భయంతో అన్నీ బంద్ చేసుకుని వాళ్ళు భయంతో లోపల ఉండిపోయారు. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. వీళ్ళేంటి పట్టణం చుట్టూ తిరుగుతున్నారు, మాపై యుద్ధానికి రావట్లేదు, ఏం చేస్తున్నారు, చుట్టూ ఇంటి చుట్టూ ఊరి చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి ఏమైనా చేస్తున్నారా వీళ్ళు అని వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారుగా, సైనికులు చూసి ఏం జరుగుతుంది అని వాళ్ళ సైనికులను సిద్ధపరచుకోవడానికి వాళ్ళకి ఏమీ అర్థం కావట్లా. ఏంటి పట్టణం చుట్టూ ఇలా తిరుగుతూ ఉన్నారు. మొదటి రోజు తిరిగారు, రాజుగారికి వర్తమానం పంపించారు, ఏమన్నాయా ఏమీ జరగలేదు, చుట్టూ తిరిగారు, వెళ్ళిపోయి పడుకున్నారు, శుభ్రంగా అలసిపోయి పడుకున్నారు. రెండో రోజు అలాగే జరిగింది, మూడో రోజు అలాగే జరిగింది, 6 రోజులు అలాగే జరిగింది. 7వ దినమున మాత్రం ఇంకా చీకటితో లేచారు. వాళ్ళు ఎలా లేచారు చెప్పండి? ఎందుకంటే 7వ రోజు 7 సార్లు తిరగాలి కదా, 7 సార్లు తిరగాలి కాబట్టి ఇంకా చీకటితోటే, ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగి, అంటే వీళ్ళు 7 సార్లు తిరిగేసరికి అది ఏ మధ్యాహ్నం అయి ఉంటుందో సాయంత్రం అయి ఉంటుందో, ఆ దినమున మాత్రమే వాళ్ళు 7 మారులు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారులు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఆజ్ఞాపించాను. అంటే 7 సార్లు తిరిగిన తర్వాత ఆ 7 సార్లు కూడా యాజకులు మాత్రమే బూరలు ఊదుతున్నారు, వీళ్ళెవ్వరు కూడా మాట్లాడటం లేదు, ఇజ్రాయేలీలు ఎవరు కూడా మాట్లాడటం అనేది లేదు. కాబట్టి 7వసారి మాత్రమే యాజకులు బూరలు ఊదినప్పుడు యెహోషువ జనులకు ఆజ్ఞించాడు. ఎన్నోసారి? 7 సార్లు. ఒక్కసారి అంటే కష్టంగా తిరిగామని కొంచెం మాట్లాడకుండా, 7 సార్లు మాట్లాడకుండా తిరగాలంటే ఎంత కష్టం చూడండి. కానీ 7 సార్లు అలా తిరిగారు. 7వసారి మాత్రమే యెహోషువ ఏమన్నాడు? కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు, ఈ పట్టణమును దానిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో అప్పుడు వీళ్ళు కేకలేయడం మొదలుపెట్టారు. అని ఏమేమి చెప్తున్నాడు అక్కడంతా చాలా సంగతులు చెప్తా ఉన్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను, రాహాబు అను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టెను గనక ఆమెయు ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తుల ఇజ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేయుదురు గనక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారు ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలను అని అక్కడ యెహోషువ ఆజ్ఞాపించాడు. మీరు కేకలు వేయండి అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నాడు. రాహాబు అనే వేశ్యను మాత్రమే ఆ పట్టణంలో బ్రతికించాలి, ఇంకా అందరినీ మీరు ఏం చేసేయాలి? చంపేయాలి, నాశనం చేయాలి. అంతేకాదు ఇది శాపగ్రస్తమైన పట్టణము కాబట్టి అందులోది కొంచెం కూడా మీరు తీసుకోవడానికి వీలు లేదు, అందులోది వస్తువులు బాగున్నాయని చెప్పి మీరు తీసుకోవడానికి వీలు లేదు. కేవలము బంగారము ఇత్తడి ఇనుప వెండి మాత్రమే తీసుకొని వచ్చి వాటిని కూడా ఎలా వాడుకుంటారు వీళ్ళు? అగ్నిలో వేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? అగ్నిలో వేసి కాల్చి తిరిగి వాటిని దేవుని యొక్క పని కొరకు ధనాగారంలో ఉంచారు, యెహోవా ధనాగారంలో వాటిని ఉంచుతారు. కానీ ఆ పట్టణంలో ఉన్న దేన్ని కూడా ఉపయోగించుకోవడానికి వీల్లేదు, ముట్టుకోవద్దు, అన్నిటిని కూడా మీరు నాశనం చేయాలి అని ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి అక్కడ మరి 6 రోజులు కూడా వారు పాలెం చుట్టూ తిరిగారు. 7వ రోజు ఉదయాన్నే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ కూడా మరి వారు తిరిగారు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 147వ వచనం చదువుకుందాం. తెల్లవారక మునిపే మొరపెట్టుకొని నీ మాటలపైన నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో అద్భుతాలు జరగాలి, ఈ ఎరికో కోట గోడల వంటివి ఆటంకాలు తొలగిపోవాలి అంటే గనక ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి కదా. మనం దాదాపుగా మనందరికీ చాలామందికి అలవాటు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం అనేది అలవాటు. అందుకనే తెల్లవారక మునిపే చీకటితోనే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వారు ఉదయమున చీకటితోనే లేచారు. అంటే ఇంకా వెలుగు రాక మునిపే లేచి
దేవుడు చెప్పిన ఆ పని కొరకు వాళ్ళందరూ కూడా అక్కడ సిద్ధపడ్డారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో తెల్లవారక మునిపే చీకటితోనే లేచి దావీదు కూడా అంటున్నాడు, నేను తెల్లవారక మునిపే మొర్ర పెడుతున్నా, నీ మాటలపైన నేను ఆశ పెట్టుకుని ఉన్నా. ఉదయకాలంలో మొదటి గడియలో దేవుడు మనకేం సెలవిస్తాడు, ఏం తెలియజేస్తాడు అనే మాట కొరకు అక్కడ దావీదు ఆశ పెట్టుకుని ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలి అన్నా, దేవుడి చిత్తం మనకు తెలియాలన్నా, మన జీవితంలో ఏం జరగబోతుందో మనం తెలుసుకోవాలన్నా తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వస్తుంది. ఆయన ప్రత్యక్షతలను మరి మనము పొందుకునే వారముగా ఉంటాం. దర్శనాల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకనే ఆ ఉదయకాలములో దేవుని మాట కొరకు దావీదు ఏమంటున్నాడు, నీవిచ్చిన వాక్యాన్ని నేను ధ్యానించడం కొరకు నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే, అంటే ఈ రాత్రి ముగియకపోకముందే ఎప్పుడెప్పుడు కళ్ళు తెరవాలా, ఎప్పుడెప్పుడు ఆయన వాక్యం చదవాలి, ఏ వాక్యం ద్వారా యేసు ప్రభు నాతో మాట్లాడతాడు, ఏ వాక్యం ద్వారా నా జీవితంలో ఆయన చిత్తాన్ని నాకు తెలియజేస్తాడు అనే ఆశను దావీదు కలిగి ఉన్నాడు అక్కడ. అందుకని ఉదయాన్నే లేచి దేవుని వాక్యం కొరకు ఆయన ఆశ పెట్టుకుని ఉండడం కొరకు రాత్రి జాములు కాకమునిపే నా కళ్ళు తెరుచుకుంటా ఉన్నాయి కదా. అంటే గంటకి టైం చూసుకుంటున్నాడు, ఎప్పుడెప్పుడు తెల్లవారుద్దా, ఎప్పుడెప్పుడు నేను లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి. అందుకని ఈ మధ్యలో చాలామంది వాక్యం చదువుకొని వాళ్ళ చదువు లేని వాళ్ళకి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆరాధన టీవీలలో వాక్యాలు వస్తూనే ఉంటాయి. తెల్లవారుజామున వాక్యాలు వస్తూనే ఉంటాయి. వాక్యం వినేసి చక్కగా ప్రార్థన చేసుకొని వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోయేవారిగా ఉంటారు. అంటే ఏదో రకంగా వేకువజామున మొదటి గడియ దేవుని కొరకు మన జీవితంలో ఆ సమయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకని ఆ దినమున మరి వారు నిజంగా దాని చుట్టూ తిరిగినంత మాత్రాన అద్భుతం జరుగుద్దా? జరగదు. కేవలం దాని చుట్టూ తిరిగినంత మాత్రాన అద్భుతం జరగదు. మనం చేసిన పనులను బట్టి అద్భుతం జరగదు కానీ దేవుడు దానిని శపించాడు. ఆయన మనకి తోడుగా ఉండి మన ద్వారా దేవుని శక్తి ఏంటి, దేవుని కార్యాలేంటి, పరాక్రమ కార్యాలేంటి అన్ని జనులు తెలుసుకోవడానికి దేవుడు మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. మనం చేసేదేమని చెప్పండి? వేకువజామున లేచి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని ఆయన చిత్తాన్ని బట్టి మనం నడుచుకోవడమే. మనం చిన్న భక్తి జీవితంలో కొన్ని పనులు కూడా మరి మనం చేయలేకపోతే మరి మన జీవితంలో ఇటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరగవు. దేవుని నామానికి మహిమ మన జీవితం ద్వారా రాదు, చేసేవాళ్ళ జీవితం ద్వారా వస్తుంది. ఉపగ్రస్తమైన దానిని కూడా ముట్టుకోవద్దు, దానివల్ల మరి మనకి బాధ కలుగ చేయొద్దు అని కూడా అక్కడ చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తల్లినయ్యిందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యిందురని సర్వశక్తి గల ప్రభువు చెబుతూ ఉన్నాడు. చూడండి, ఈరోజు మనము నిబంధన ప్రజలము, దేవుడు మనలో ఉంటున్నాడు. అవునా? కొత్త నిబంధన కాలంలో ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉంటున్నాడు? మనలో ఉంటున్నాడు, మన దేవుడుగా ఉంటున్నాడు, మనం ఆయన ప్రజలముగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అపవిత్రమైన ఆ యొక్క యెరికో పట్టణం పైకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దాన్ని యుద్ధం చేత జయించాలి, కానీ దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఏం చేయడానికి వీల్లేదు? అందులో ఉన్న వాటిని తీసుకోవడానికి వీల్లేదు, వాటిని ముట్టుకోవడానికి వీల్లేదు, వాటిని కేవలం నాశనం చేయాలి. అందుకనే మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఒకవేళ మీరు అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, కనికరం చూపిస్తూ ఉంటారు కొన్నిసార్లు. అందుకనే పాపం విషయమైన కనికరాన్ని పాత నిబంధనలో చూపించలేదు. అందుకనే అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా మనం ఏం చేయాలి?
దాన్ని కనికరం చూపించి అయ్యో పాపమని మనలో ఉంచుకోవడానికి వీలు లేదు. అపవిత్రమైనవి మనం ముట్టకుండా, శాపగ్రస్తమైనవి కొంచెం కూడా తీసుకోకుండా, అపవిత్రమైనది కొంచెం కూడా మనలో ఉండకుండా ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలంటే చెప్పండి, ఎరికోను నాశనం చేయాలి, కానీ ఎరికోలో కలిసిపోకూడదు. ఇప్పుడు మనలో ఉన్న పాపమును, మనలో ఉన్న ఐగుప్తును, మనలో ఉన్న లోకాన్ని మనం నాశనం చేయాలి, అది దానితో కలిసిపోవడానికి వీలు. ఏం చేయాలి? ఎందుకంటే దేవుడు ఐగుప్తు నుండి విమోచించాడు, కానీ వారిలో ఉన్న ఐగుప్తు చావడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది? 40 ఏళ్ళు పట్టింది. యోర్దాను దాటే వరకు కూడా వారిలో ఆ ఐగుప్తు పాపము నివసించి దాని వలన వారు నశించిపోయారు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే మీరు ప్రత్యేకంగా ఉండాలి, అపవిత్రమైనవి ముట్టొద్దు, నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, ఎందుకంటే నేను మీకు దేవుడను, నేను మీకు తండ్రిగా ఉంటాను. కాబట్టి ఈ దినమున మరి మనం లోకంలో ఉన్నాం, కానీ ఆ లోక సంబంధమైన పాపం మనలో ఉండడానికి వీలు లేదు. ఆ లోక సంబంధమైన పాపం మనలో ఉన్నంత వరకు కూడా ఈ అద్భుతాలు మన జీవితంలో జరగవు, ఈ ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగవు. ఇటువంటి అసాధ్యమైనవి మన జీవితంలో జరగకుండా మనమే ఆటంకపరుస్తూ ఉన్నాం. అందుకనే మీరు ఎరికోను మొత్తం కూడా దానిని నాశనం చేయండి, కొంచెం కూడా దాన్ని తీసుకోవడానికి వీల్లేదు, ముట్టకూడదు అని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. అపవిత్రమైనది మనలో ఉండడం ద్వారా మనం ఆ శాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? ఇప్పుడు లోకం మీదకి ఏం రాబోతుంది? ఉగ్రత రాబోతుంది, అవునా? ఇప్పుడు ఆ లోకం ఏదైనా, ఆ లోక సంబంధమైన పాపం ఏదైనా మనలో ఉందనుకోండి, దాని వలన ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఇప్పుడు మన మీదకి వస్తుంది. దాని వలన వచ్చే ఉగ్రత దాంతోపాటు, అంటే ఇప్పుడు మనం ఏం కొని తెచ్చుకుంటున్నాం? ఆ చిన్న ఆచారమే కదా, చిన్న పద్ధతే కదా, కొంచెమే కదా, అని చిన్న తప్పే కదా, మనకి చిన్నప్పటి నుంచి అలవాట్లే కదా ఈ పద్ధతులు అని దేవుని నమ్మినాక కూడా మనం ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించకుండా ఆ కొద్ది పాపాన్ని మనతో కూడా ఉంచుకున్నాం అనుకోండి, దానితో పాటు ఆ శాపాన్ని, ఆ ఉగ్రతని కూడా తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో యేసు ప్రభువునందు మనం ఎంత విశ్వాసం ఉంచినా గొప్ప కార్యాలు, ఇటువంటి అద్భుత కార్యాలు జరగకపోవడానికి అదే కారణం. అందుకనే దేవుడు ఖచ్చితమైన ఆజ్ఞ యెహోషువ ద్వారా ఇచ్చాడు. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులు అయిపోతారు. దాన్ని ముట్టుకోవద్దు. కంటికి ఇంపుగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది? కంటికి, లోకం కంటికి ఇంపుగా కనబడుతుంది, తీసుకోవడానికి వీలు లేదు. ఈరోజు చూడండి, చాలామంది ఇళ్లలో చాలా మంచి మంచి రకరకాల కంటికి ఇంపుగా ఉన్నాయని తెచ్చిపెట్టుకుంటారు, అవునా? కంటికి ఇంపుగా ఉందని మీరు కూడా తెచ్చిపెట్టుకున్నారు. నేను చెప్పానా లేదా? అదొక దిష్టి బొమ్మ. కానీ ఇప్పుడు చైనా వాళ్ళ దిష్టి బొమ్మ అది. తెలియక ఏం చేశారు? కాదండి, ఇది కన్ను ఉంటుంది, దిష్టి కన్ను. దిష్టి కన్నని ఇప్పుడు అంటే అందులో అమ్ముతున్నారు, ఆన్లైన్లో అమ్ముతున్నారు. వాళ్ళ అమ్మాయి చాలా బాగుంది చూడడానికి అని తెచ్చిపెట్టేసింది ఇంటి నిండా, 2-3 పెట్టింది. నేను దాన్ని చూడగానే చెప్పా, అది చైనా వాళ్ళు పెట్టుకునే దిష్టి బొమ్మ. ఇంటి ముందు గుమ్మడికాయ పెట్టుకుంటారు, పెద్ద మనోళ్ళు నల్ల బొమ్మలు పెడతారు చూసారా, అటువంటిది చైనా వాళ్ళు పెట్టుకునే బొమ్మ. అది కొంచెం లేటెస్ట్గా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. కానీ అది శాపగ్రస్తమైంది. అది దానివల్ల మన ఇంట్లోకి కీడే వస్తుంది. తీసేయమని చెప్పా, తీసేశారు. తర్వాత కొద్దిమంది అదృష్టం అని, లక్కీ అని ఏదో ఇబ్బగా ఉంటాయి చూడండి, అటువంటి బొమ్మలు కూడా షాపులో పెట్టుకుంటారు. క్రైస్తవులు పెట్టుకుంటారు, ఏవో ఆకులు పెడతారు, చెట్ల కొమ్మలు కూడా అవి అదృష్టం అని చెప్పి ఆ యొక్క షాపులలో పెడతా ఉంటారు. అంటే ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. లోకం దాన్ని అదృష్టం అని నమ్ముకుంటుంది, అవన్నీ శాపగ్రస్తమైనవి. కానీ మనకి యేసయ్య సిలువ తప్ప, మన వాక్యము తప్ప మన ఇళ్లలో కానీ, మన దగ్గర కానీ, మన కుటుంబాలలో కానీ అటువంటివి ఏవి కూడా ఉండడానికి వీలు లేదు. తెలుసో తెలియకనో చాలామంది కంటికి ఇంపుగా కనపడ్డది, ఇదేదో బాగుంది పెట్టుకుంటే మంచిదంట అని తెచ్చుకొని మనం పెట్టుకుంటే కనుక మన ఇంటి మీదకి ఆ కీడు వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? దాని మీదకి వచ్చే ఉగ్రత, దాని మీదకి వచ్చే కీడన్నీ కూడా మరి మన ఇంటి మీదకి వస్తుంది. చాలామంది దిష్టి బొమ్మలు ఎందుకు పెట్టుకుంటారు ఇంటి ముందు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏదో మేలంట, కీడు రాదంట అని చెప్పి అవి కూడా మనం పెట్టుకుంటే పద్ధతి మారుతుంది. ఆ బొమ్మ పెట్టట్లే, ఇంకో బొమ్మ పెడుతున్నారు దాని బదులు, అంతే కదా. కానీ అది దేవుని యొక్క చిత్తము కాదు. అందుకని అంటున్నాడు, ఎరికో ఈ లోకానికి గుర్తు, ఈ లోక సంబంధమైనది ఏది కూడా మనలోనికి రావడానికి వీల్లేదు. లోకాన్ని నాశనం చేయాల్సిందే, పాపాన్ని
నాశనం చేయాల్సిందే. కానీ అందులో ఉన్న ఇత్తడి, వెండి, బంగారాలను మాత్రము దేవునికి ప్రతిష్ఠితంగా ఉంచి యెహోవా ధనాగారంలో ఉంచబడదనే ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి మనము కూడా మరి శపించబడినది ఏది కూడా మనలో ఉండకుండా, దానిని పూర్తిగా ముట్టకుండా పరిశుద్ధముగా, పవిత్రముగా, ప్రత్యేకించబడిన జనాంగముగా ఉంటూ దేవుని యొక్క వాక్యమునకు లోబడే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక.